దేవుని ఎప్పుడు నేను స్తుతిస్తున్నాను. నా జీవితంలో ఈ 54 సంవత్సరాల పరిచర్యలు నేను గమనించి చూస్తే ఇట్స్ వాజ్ నైస్లీ డివైడెడ్. మొదటి 10 సంవత్సరాలు లోతైన పరిశుద్ధపరచబడి అభిషేకించబడి దేవుని యొక్క తర్బీదులో ఉండటం. తర్వాత 10 సంవత్సరములు మిషనరీ సేవ, నీలగిరి కొండల దగ్గర, అలాగే విలేజెస్లో, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఉన్న అనేక విలేజెస్ సైకిల్లో వెళ్ళి, బైకుల్లో వెళ్ళి, బస్సుల్లో వెళ్ళి. పల్లెటూరుకి వెళ్ళాలంటే మీరు మార్గం లేదండి, బస్సులు ఉండవు కొన్ని చోట. ఎంతో పరిచర్య చేయడానికి దేవుడిచ్చిన కృపను నేను ఎప్పుడు గుర్తిస్తున్నాను. ఆ తర్వాత ఇంకొక 10 years ఇంచుమించు పట్టణాల్లో ఈ రివైవల్ మీటింగ్స్ ద్వారా ఎంతో గొప్ప ఉద్యమాన్ని పల్లెల్లో వాళ్ళే అక్కడ వచ్చేవాళ్ళండి కావాలంటే చెప్తే. అంటే పట్టణంలో సేవ అంటున్నాం కానీ పల్లెలు పట్టణాల్లో ఉన్న వాళ్ళు కూడా కలిసి గొప్ప ఉద్యమాన్ని చూడగలిగేవారు. అనేకులు రక్షించబడటం, తాగుబోతులు మారటం, వ్యభిచారులు మారటం జరిగింది. ఆ తర్వాత ఈ లాస్ట్ ఇంచుమించు 5.5-6 years నుంచి మీడియా ఏంటంటే, ఎప్పుడూ ఉంది మీడియా కూడా, అన్నీ ఉన్నాయి, కానీ ఇప్పుడు ఎక్స్ట్రీమ్లీ ఎక్కువగా మీడియా ద్వారా రోజు వాక్యం అందించే భాగ్యాన్ని ఇచ్చింది దేవుడు. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో అంటే తెలంగాణ, ఆంధ్రాలో చేసిన సేవను ఈ రోజున ఇతర రాష్ట్రాలు, ఇతర భాషల వాళ్ళ దగ్గర కూడా తీసుకెళ్లాలంటే భారత్తో ఇతర భాషల వారికి కూడా పరిచర్య చేయడానికి ప్రభు కృపణిస్తున్నాడు. ఎందుకంటే నా యేసయ్య చేసింది నేను చేయాలి. ఆయన అడుగు జాడల్లో మనం నడవాలి. ఆయన ప్రతి గ్రామానికి వెళ్ళాడు, ప్రతి పట్టణానికి వెళ్ళాడు. ఇవాళ ఈ సోషల్ మీడియా గ్రామాల్లోనికి వెళ్తుంది, పట్టణాల్లోకి వెళ్తుంది. కొన్ని గ్రామాల్లో నెట్వర్క్ లేదు, నిజమే, వాళ్ళకి ఆ ప్రొవిజన్స్ లేవు. కాబట్టే ఇంకా పల్లెటూరులో ఉన్న వాళ్ళ కోసం టెలివిజన్ ప్రోగ్రామ్స్ ద్వారా దేవుని వాక్యాన్ని అందిస్తూనే ఉన్నాం. అది ఎంతో ఎక్స్పెన్సివ్ మినిస్ట్రీ అయినప్పటికీ విశ్వాసం ద్వారా దేవుడిచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాం. ఎందుకంటే ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. రాకడ సమయములో కడుబూర శబ్దముతో యేసుని చేరుకొని విశ్వాసము నీకుందా? విశ్వాసము నీకుందా? విశ్వాసము నీకుందా?